హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాల్టి వీడియో ఏంటంటే తోరన్స్ అండి. మనం గడపలకి అట్లా వేసుకుంటాం కదా, దాల్బంద్రాలకి అట్లా మన తలుపులకి, ఫంక్షన్స్ కి, పూజా గదిలోకి అట్లా బాగున్నవి నేను చూపిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఆల్ అనే నోటిఫికేషన్ పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ రావాలంటే ఆల్ అని పెట్టేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియో అనేది స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే అండి. ఫస్ట్ వచ్చేసి మీషో నుంచి తెప్పించానండి. వీటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు. డెఫినెట్ గా వీటి ప్రైజెస్ తో సహా చెప్తానండి. ఇది వచ్చేసి 400 సంథింగ్ పడిందండి. ఎప్పటికప్పుడు ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతా ఉంటాయి కదా. నేనైతే సైడ్ లో మీకు ప్రైజ్ లింక్స్ అన్ని కూడా ఇస్తానండి. ఇదైతే మనకి 400 సంథింగ్ పడిందండి అంతే. బట్ చాలా బాగుంది. ఇదంతా కూడా ఉలన్తో చేసింది అనమాట. మీకు చూస్తే అర్థమైతా ఉంటది. అంతా కూడా ఉలన్తో చేసింది తోరన్. ఇది పూజ గదికి కానీ మెయిన్ డోర్ కి కానీ పెట్టుకుంటే చాలా బాగుంటదండి. చూస్తున్నారు కదా, ఇందులో ఎల్లో బంతిపూల్ లాగా ఉన్నాయన్నమాట. ఎల్లో, గ్రీన్, రెడ్ మిడిల్లో వచ్చేసింది. అలాగే మిడిల్లో వచ్చేసి ఇక్కడ ఒక్కొక్క రౌండ్ కి దగ్గర ఇట్లా పర్ల్స్ తోటి బంచెస్ లాగా ఇచ్చారనమాట. అంతా కూడా ఇలాగే ఇచ్చారు. చూడండి, బాగుంది కదా. పైన కూడా పర్ల్స్, గోల్డ్ పర్ల్స్ తోటి ఒక లైన్ లాగా ఇచ్చేసి ఇట్లా హుక్ కూడా ఇచ్చారండి. ఒకవేళ మీది పెద్ద డోర్ అనుకోండి, అలాంటప్పుడు ఇలాంటివే 2 యాడ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటది. పూజ గదికైనా బాగుంటది, మెయిన్ డోర్ కైనా బాగుంటదండి. ఎంట్రన్స్ లో అట్లా ఇది అనమాట. కలర్స్ కూడా అన్ని కవర్ అయ్యాయి. ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి, కావాలంటే అవి కూడా ఒకసారి చూసేసేయండి. ఇదైతే 400 సంథింగ్ పడింది అనమాట. బాగుందా? ఇది కనుక మీకు నచ్చినట్లయితే నాతో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి ఇంకా వీడియోస్ ఏమేమి కావాలి అనేది కూడా నాతోటి చెప్పండి. నేను అవి కూడా చేయడానికి, వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. బ్యాక్ సైడ్ కూడా ఇట్లా ఉందనమాట. ఏ సైడ్ అయినా తగిలించుకోవచ్చు అండి, ఒక సైడ్ అని ఏమి ఉండదు. ఇది ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఒక 2 months ఒక సైడు, ఇంకో 2 months ఇంకో సైడు. ఎక్కువ ఎండ అట్లా పడితే కలర్ కూడా షేడ్ అవుతుంది కదండి. ఒక 1-2 years వాడేసి ఆ తర్వాత మనము మోజుపోతుంది, ఇంకోటి కొనుక్కోవచ్చు మనము. దీని మెయింటెనెన్స్ కూడా జస్ట్ అట్లా సర్ఫ్ నీళ్ళల్లో అట్లా ముంచి ఆరేస్తే బాగుంటది అనమాట. అంతే, దీని మెయింటెనెన్స్ కూడా ఈజీనే. బాగుందని అయితే అనుకుంటున్నాను. ఇది అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ సెకండ్ చూసేద్దాం మనము. ఇదైతే 208 రూపీస్కి వస్తుందండి. నో రిటర్న్, రీఫండ్ అట్లా పెట్టకపోతే కనుక మనం ఓన్లీ డ్యామేజ్ పెట్టుకుంటే ఇంకా ఒక 20 రూపీస్ అట్లా తగ్గుతుంది అనమాట. ఖచ్చితంగా మేము తీసుకుంటాము, ఇది రిటర్న్ అయితే ఇవ్వము, ఓన్లీ డ్యామేజ్ వస్తేనే రిటర్న్ ఇస్తామని ఆప్షన్ పెడితే మనకి ఇంకొంచెం తక్కువకి వస్తుంది అనమాట. ఇది కూడా చాలా బాగుందండి. ఇదైతే 208 రూపీస్కి వచ్చింది అనమాట. 2 lines లాగా వచ్చి అట్లా వచ్చింది. ఇది వచ్చేసి సైడ్స్ లో మీకు అర్థమైతా ఉంటది. సైడ్స్ లో పెట్టడానికి ఇట్లా ఇచ్చారు బంతి పూలు, ఎల్లో అండ్ ఆరెంజ్ అనమాట. బాగుందండి. ఇది కూడా క్వాలిటీ మరీ చీప్ గా అయితే ఏం లేదు, చాలా బాగుంది అనమాట. ఇట్లాంటివి 2 వచ్చినాయి చూడండి. 2 వచ్చినాయి అనమాట ఎడ్జ్ లో తగిలించడానికి. ఇది కూడా బాగుంది, రీజనబుల్ గా అనిపించింది నాకు. 208 రూపీస్ అంటే ఓకే, బెటరే కదా. ఇదే అండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది కూడా అంటే షాంపూ నీళ్ళల్లో కానీ సర్ఫ్ నీళ్ళలో దేవి మళ్ళీ మంచి నీళ్ళల్లో దేవేసి ఎండలో ఆరేసాం అనుకోండి, మళ్ళీ ఫ్రెష్ గా కొత్త వాటిల్లో ఉంటాయి అన్నమాట. ఇది మిడిల్లో వచ్చేసి ఇట్లా వచ్చింది. చూపిస్తాను చూడండి, ఇట్లా వచ్చింది అనమాట. అర్థమవుతుంది కదా. ఇట్లా 2 lines లాగా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఫెస్టివ్ టైంలో పెట్టుకుంటే ఇట్లాంటి తోరన్స్ చాలా బాగుంటాయి అనమాట. ఇంటికి కొత్త లుక్ వచ్చేస్తుంది అనమాట. ఇది సెకండ్ది అనమాట. చూడండి, బంతి పూలు కూడా దగ్గరగా చూపిస్తాను. ఇట్లా వచ్చింది. మిడిల్లో వచ్చేసి ఇట్లా ఒక బంచ్ లాగా వచ్చింది అనమాట. మనం రియల్ ఫ్లవర్స్ తో కుట్టి వేసుకోవాలన్నా కూడా 200 అయితే కంపల్సరీ అవుతుంది, ఇన్ని ఫ్లవర్స్ కావాలంటే. అదే ఇది ఒక్కటి తీసుకున్నాం అనుకోండి మనము,
1 or 2 ఇయర్స్ ఉంటుంది అనమాట మన డోర్కి. ఇంకా గంటలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి. ఇది సెకండ్ది. దీనికి అటు ఇటుగా ఒక లైన్ ఇది వేసేటట్టుగా అనేసి ఇచ్చారనమాట. ఇది ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించినాయి అనేది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇంకా మన ఛానల్ నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన కొత్తగా చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ ఉన్నాయి, ఏం కంటెంట్ ఉందని తెలుసుకోవాలంటే ఒకసారి మన ఛానల్లో చెక్అవుట్ చేసేసేయండి. అలాగే బిఫోర్ వ్లాగ్ వచ్చేసి మన చెట్ల వీడియో కూడా పెట్టానండి, అది కూడా ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. ఎలాంటి ఎరువులు వాడాలి అదంతా కూడా క్లియర్గా చూపించాను. ఓకేనా ఫ్రెండ్స్? వీటన్నిటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను విత్ కోడ్స్ సహా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.